బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ, అర్బన్ పాపులేషన్ లేదు, అసలు రాజధాని లేదు, నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల మునుపు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంకు రుణాలు కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.